దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 18వ తేదీ డిసెంబర్ మాసము 2025 సంవత్సరం. దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెబుతున్న ఒక గొప్ప అద్భుతమైన ధైర్యముతో కూడిన వాగ్దానం. యోసేపు, భయపడకుము. ఈరోజు అక్కడ నీ పేరు పెట్టుకోవచ్చు. యోసేపు, భయపడకుము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. ఈ పూర్తి వచనము మనము చూసినప్పుడు ఒక అద్భుతమైన సందేశం ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ఇక్కడ పూర్తి వచనము, అతడు అనగా యోసేపు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా. ఏ సంగతులు? 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక, అంటే మరియ గర్భవతి అయ్యింది అన్న సంగతి తనకు తెలిసింది కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యోసేపు నీతిమంతుడు. ఏర్పరచబడిన వారు కొందరే కదా, పిలువబడిన వారు అనేకులు కదా. ఇప్పుడు పూర్తి వచ్చిన మనం చూసాక అద్భుతమైన వాక్యం నేర్చుకుంటే, ప్రభువు దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇది వాక్యం. అంటే యోసేపు విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి? మరియ గర్భవతి అయ్యింది, అంతే కదా. చాలా విషయాల్లో మనము విడిచిపెట్టడానికి కారణం కూడా ఉండదు. ఎంతవరకు వెళ్తామంటే, ఒక చిన్న మాట చాలు మనిషిని దూరం చేసేయడానికి. ఒక చిన్న ఆలోచన చాలు మనం మారిపోవడానికి. ఎన్నో విషయాల్లో మార్పు అంటున్నాం, కానీ ఆలోచించండి, ఇక్కడ మరియ గర్భము దాల్చింది, అది పరిశుద్ధాత్మ వలన జరిగింది. చాలా విషయాలు మనము భయపడుతూ ఉంటాము. దేవుడు జకర్యాతో చెప్పాడు, మరియతో చెప్పాడు, గొల్లలతో చెప్పాడు, అదేవిధంగా యోసేపుతో చెప్తున్నాడు. మొట్టమొదట దేవుడు చెప్పే మాట ఏమైనా ఉందా అంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు ఒక బాధ్యత అప్పచెప్తున్నాడు, ఒక మిషన్, ఒక మినిస్ట్రీ. ఈరోజు మనం చూసినప్పుడు, మోషే ఆ మిద్యాను దేశంలో తన మామ అయిన ఇత్రో మంద మెప్పుచు ఆ హోరేబు కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూడగలుగుతున్నాం, దేవుని పర్వతము అంటారు. ఎప్పుడైతే దేవుని దూత అక్కడ పొదమండుచుంది, అక్కడ కూడా మోషే అని పిలిచి ఒక బాధ్యత. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన చిత్తానుసారంగా బాధ్యతని, ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను అప్పగించడానికే సిద్ధపరుస్తూ ఉంటాడు. మనము దేవునిలో ఉనికి కలిగి ఉన్నాము. బ్రతుకుటా క్రీస్తే, చావైనా క్రీస్తే అంటాడు. ఈరోజు ఒకసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మాథ్యూ చాప్టర్ 1 verses 20 మనం చూసినప్పుడు, యాజ్ హీ కన్సిడర్ దిస్, యోసేపు ఈ విషయాలు ఆలోచించుతున్నాడు. An angel of the Lord appeared to him in a dream. తను కలతతో నిద్రపోతున్నప్పుడు కలలో దేవుని దూత ప్రత్యక్షమై ఏమన్నాడు? జోసెఫ్, సన్ ఆఫ్ డేవిడ్, యోసేపు దావీదు కుమారుడా, ఏమన్నాడు? ద ఏంజెల్ సెడ్, డు నాట్ బి అఫ్రైడ్ టు టేక్ మేరీ యాజ్ యువర్ వైఫ్. నీవు మరియను నీ భార్యగా చేసుకోవడానికి భయపడవద్దు. ఫర్ ద చైల్డ్ విత్ ఇన్ హర్ వాజ్ కన్సీవ్డ్ బై ద హోలీ స్పిరిట్. ఆమె గర్భము ధరించింది, ఇది దేవుని వలన జరిగిన కార్యం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, దేవుని వలన జరిగిన కార్యం. అది మన కన్నులకు ఆశ్చర్యం. చాలా విషయాల్లో మనము దేనికి భయపడాలో తెలియదు, దేనిని మీదేసుకోవాలో తెలియదు, దేని కోసము శ్రద్ధ వహించాలో తెలియదు, కానీ అన్ని విషయాలు కూడా ఒకేలా చూస్తూ ఉంటాం. దాన్ని మనకి వివేచన అంటారు. బుద్ధి, జ్ఞానము, వివేచన అంటే అర్థం ఏంటంటే, ద పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్. నీకు గ్రహించే జ్ఞానము ఇస్తున్నాను అంటాడు దానియేలుతో. ఇక్కడ గ్రహింపు అనేది దేవుడు ఒక వ్యక్తిని దర్శించే విధానము మనం చూడగలిగినప్పుడు, యోబు గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం నుంచి దేవుని యొక్క వాక్యాలు చెప్పబడుతూ, దేవుడు దేని కోసము కూడా ఆయన జవాబు ఇవ్వడానికి, ఆయన చేసే కార్యాలన్నీ కూడా చాలా న్యాయమైనవి, యథార్థమైనవిగా ఉంటాయి అని చెబుతూ, మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములో
నరులు గర్విష్ఠులు కాకుండానట్లు, తాము తలంచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణము తప్పించినట్లు, ఆయన వారి చెవులను తెరవచేయను, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. కనుక ఇక్కడ చెప్పబడుతుంది, దేవుడు నన్ను అనుక్షణము దర్శిస్తున్నాడు. పాత నిబంధన యోసేపు కలలు కన్నాడు, కొత్త నిబంధన యోసేపు కూడా కలలు కన్నాడు. పాత నిబంధన సౌలు చాలా మొట్టమొదటి రాజు, కానీ కొత్త నిబంధన సౌలు పౌలుగా మారాడు. తన పూర్తి స్వభావాన్ని మార్చుకున్నాడు. ఇక్కడ ప్రస్తుతం మనం చూసినప్పుడు చాలా మంది మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నన్ను వాడుకున్నాయినా, ఆయన అందరినీ వాడుకుంటాడు. ఈరోజు నీవు ఏ వయస్సు నీకుందో నాకు తెలీదు, ఏ అనుభవంలో నువ్వు ఉన్నావో నాకు తెలీదు, ఎన్ని బాధలు శ్రమలు అనుభవించావో నాకు తెలీదు. కానీ నీకు ఒక శుభవార్త, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు అనుక్షణము. ఆయన నిన్ను దాటి వెళ్ళిపోకుండా నీవు ఆయన్ని వేడుకునే విధానము నేర్పించడానికి ఇక్కడ అటు మరియకి దేవుడు వర్తమానం పంపాడు. అయితే దాని వలన మరియా దేవుని చిత్తము గ్రహించి దేవునికి విధేయత చూపి తన జీవితాన్ని దేవునికి సమర్పించి చాలా విషయాలు మనం చూసినప్పుడు తెలియక ముందు తెలిసిన తర్వాత, ఒకవేళ ఈ విషయము యోసేపుకి తెలియకపోతే, చాలాసార్లు మనలో రోగం వచ్చిందని తెలియపరచబడిన తర్వాత నీవు నేను ఎలా తీసుకుంటున్నావు అంటే, దేర్ ఇస్ నో ప్రాబ్లం అట్ ఆల్. దేవుడు మనిషికి ఏ సమస్య కూడా ఇవ్వలేదు, అది తెలియపరచబడుతుంది. కారణం ఏంటంటే, ఇక్కడ ఈ యోబు గ్రంథం 33లో అంటాడు, ఒకవేళ మనిషికి రోగం ఇచ్చేది, రోగం శరీరానికి కావచ్చు, మనస్సుకి కావచ్చు, కానీ నీ ఆత్మకి దేవుడు ఎదురు చూస్తున్నాడు. కనుక ప్రతి రోగానికి ఒక్కటే మాట, నిన్ను స్వస్థపరచువాడని నేనే. ప్రతి సమస్యకి పరిష్కారము దేవుని దగ్గర ఉంది. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అక్కడ మనం చూసినప్పుడు యోసేపు ప్రార్థన చేస్తున్నట్టు రాయబడలేదు. మనము ఒకసారి వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, రిబకా తన గర్భములో 2 బిడ్డలు పెనుగులాడుచుండగా, ఇలా అయితే నేను బ్రతుకుట కంటే చచ్చట మేలు అని దేవుని కోసం అడగడానికి వెళ్ళింది అని రాశారు. చాలా విషయాల్లో ప్రార్థనే కాదు, ఇక్కడ మనం చూసినప్పుడు ఆలోచించుకొని చుంటుండగా, అంటే తన అంతరంగంలో తను కుమిలిపోతూ ఉంటుండగా, కారణము నీతిమంతుడు, ఆమెను అవమానపరచకూడదు, రహస్యముగా ఈ కార్యం జరగాలి, రహస్యమున చూచుచున్న దేవుడు ఉన్నాడని, ఆయన సమస్తము లక్ష్య పెడుతున్నాడని ఈరోజైతే మనం గమనించగలుగుతామో, ఆయన ఖచ్చితంగా మనల్ని పర్యవేక్షిస్తున్నాడు, ఆయన మనల్ని పరిశోధిస్తున్నాడు, ఆయన మన మీద తన దృష్టిని ఉంచి ఉన్నాడు. ఇది మనము అవగాహన మర్చిపోతూ ఉంటాం. ప్రతి సమస్యకి ఆవగింజంత విశ్వాసము ఉంటే చాలు, ఇది గొప్ప కార్యము. అనేక తరములు దేవుడు ఎదురు చూసి, అందుకని మత్తయి సువార్త తరముల కోసం రాస్తాడు, 14 అని చెప్పి. అంటే దేవుడు ఇంతగా ఒకవేళ నీ కోసం నా కోసం ఎదురు చూసి, ఎస్తేరుతో అంటాడుగా బొద్దికై, బహుశా ఈ సమయం కోసమే దేవుడు నిన్ను సిద్ధపరిచాడేమో. చాలా విషయాల్లో మనము దేవుడు సిద్ధపరిచిన సమయం వచ్చినప్పుడు, తగిన నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు జాగ్రత్త సుమా. ఈ లోక పద్ధతిలో వెళ్ళిపోయి, అక్కడ బైబిల్ చెప్తుంది, సర్వలోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. హోషేయ గ్రంథంలో చెప్తాడు, మీరు అడిగారు నేను రాజునిచ్చానని నా కోపంలో అంటాడు. తర్వాత రాజరికం కొట్టివేయబడింది. చాలా విషయాల్లో మనం దేవుని అడుగుతూ ఉంటాం, మనకి నచ్చింది. కానీ నీకు నచ్చిన దానికంటే, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైనది నీ జీవితంలో చేయాలని ఆ రోజున ఈ గొప్ప యజ్ఞం కోసం యోసేపుని దేవుడు సిద్ధపరిచిన విధానము, ఆయన కృపా బాహుల్యము, ఆయన ప్రేమ వాత్సల్యము, అది యోసేపుకే కాదు, నీకు నాకు కూడా. కారణం ఏంటంటే, మనము చింతపడేవారముగా ఉన్నాము. కానీ వాయ్వర్రీ బీమెర్రీ చింతలేదిక యేసు పుట్టిన, అక్కడ యేసు క్రీస్తు పుడుతున్నారు, కానీ ఆయనకు కుటుంబం కావాలి. తల్లిని ఎంచుకున్నాడు,
స్త్రీ సంతానముగా కనిమ తండ్రి, దావీదు కుమారుడిగా యోధా గోత్రపు బెత్లెహేములోంచి దావీదు కుమారుడు అయిన యోసేపు, అంటే అంటే యోసేపు రాజు, కానీ పేదవాడే, వడ్రంగి వాడే. అతను రాజరికంలో పుట్టాడు అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఈ లోకం వడ్లవాణి కుమారుడు కాదా? కానీ దేవుడు ఏమని పలుకుతున్నాడు? దావీదు కుమారుడైన యోసేపు. దేవుడు నీ కోసం ఎప్పుడూ కూడా క్షేమమే పలుకుతూ ఉంటాడు. దేవుడు ఎప్పుడూ కూడా నీ కోసము శ్రేష్టమైన మాటలే పలుకుతూ ఉంటాడు. ఆయన దృష్టికి పేదవాళ్ళు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, ధనవంతులు అన్న భేదము లేదు. ఆయన దృష్టికి మనమందరము ఆత్మ అయి ఉన్నాం. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఏ శరీరియు నశించిపోకుండా, ఏ శరీరియు గర్వపడకుండా. కనుక ఇటువంటి దర్శనాలు అనేకమైనవి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. లూకా సువార్త 1:30 దూత చెప్తున్నాడు, మరియా భయపడకు, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతివి అవుతున్నావు. అంటే దేవుడు నీకు ఒక బాధ్యతనిచ్చినప్పుడు, దేవుడు నీకు ఒక ప్రణాళిక, తన యొక్క చిత్తాన్ని బయలుపరిచినప్పుడు నడిపించేవాడు దేవుడు, ఆదరించేవాడు దేవుడు, ఆ దరి చేర్చేవాడు దేవుడు, నీ పక్షమున నిలబడేవాడు దేవుడు. కనుక కొన్నాళ్ళు కఠినమైన మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. కానీ మనం చూసినప్పుడు ప్రభువునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యము ఈరోజు నీకు నాకు ఒక్క మాట అడగండి, ఏం ఆశపడుతున్నాడు దేవుడు మన నుంచి? నీ సాక్ష్యము ఆశపడుతున్నాడు, నీ సాక్ష్యం. ఈరోజు యోసేపు జీవితము ఒక సాక్ష్యముగా చరిత్రలో యోసేపు స్థానం సంపాదించుకున్నాడు. దేవాది దేవునికి తండ్రిగా పిలువబడ్డాడు. అంటే ఈ రోజున మన జీవితంలో ఏ పేరున పిలువబడుతున్నామో తెలీదు, ఏ విధముగా ఈ లోకంలో మనము తెలీదు. కానీ నీకు తెలుసా, నీ నామము గొప్ప చేయుదును అని ఈ రోజున దేవుడు నీతో నాతో చెప్తున్నాడు. అంటే అప్పటి వరకు వడ్లవాడు, లేకపోతే వడ్రంగివాడు, లేకపోతే కార్పెంటర్ అయిన యోసేపు, ఒక పేదవాడైన యోసేపు, తన ఆలోచన విధానము, మన ఆలోచన విధానము ఈ భూ సంబంధమైనది, ఈ లోక సంబంధమైనది. మన చుట్టూ ఉన్న స్నేహితుల వలన కావచ్చు, మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఎంతో సార్లు మనం పరిస్థితులకి భయపడేవారంగా. కానీ ప్రతి స్థితికి చాలిన దేవుడని ఏ రోజునైతే మనము విశ్వాసములో బలం తెచ్చుకుంటామో, ఇక్కడ మొట్టమొదట యోసేపుతో ఇవ్వబడుతున్న పూర్తి మాట మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, చూశారు దేవుడు తన జన్మాన్ని ఎలా రాసుకున్నాడు, మరణాన్ని ఎలా రాసుకున్నాడు, జీవితాన్ని ఎలా రాశాడు. 33.5 సంవత్సరాలు భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త భూమి పైన నడిచాడు, భూమి పైన జీవించాడు. మనుషులు ఆయనని చంపివేశారు, కానీ మరణము ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. ఈ రోజున చెప్పబడుతుంది, తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానము చేయబడిన తర్వాత, అంటే దేవుడు ఎంత వరకు ఎదురు చూశాడు అంటే, మరియ పుట్టడమే కాదు, మరి పెద్దది అవ్వడమే కాదు, వయస్సు రావడమే కాదు, తాను ప్రదానము చేయబడాలా. అప్పటి వరకు ఎందుకు? నేను నిన్ను ప్రదానము చేసుకుంటుని, ఆ కోరలోయను నిరీక్షణ ద్వారముగా, అరణ్యములో నేను నీతో ప్రేమగా మాట్లాడేదను అంటాడు. ఇప్పుడు ప్రదానము చేయబడిన తరువాత, ప్రదానము చేయబడక ముందు మరియే, కానీ ఇప్పుడు ఆమె ఒకని సొత్తు యోసేపు. ఎప్పుడూ కూడా యజమానితో దేవుడు దర్శిస్తాడు. అక్కడ మనం చూసినప్పుడు వాక్యంలో అబ్రహాముతో దేవుడు దర్శిస్తున్నాడు. దేవుని వాక్యము అబ్రహామునకు అని చెప్పి, ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి వాక్యము సత్యం. భూమి ఆకాశము తలక్రిందులు గతించినా గతించిపోనేమో, కానీ ఆయన వాక్యము ఎన్నడూ ఉంటుంది. ఇక్కడ వారు ఏకము కాకమునుపు మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. ఇది ఎంత మంచి మాట అంటే, మనకి కొంచెం పరిచయాలు అయితేనే చాలు మన యవ్వనస్తులు దారి తప్పిపోతున్న ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిపోయింది. ఈ రోజున ఎప్పుడైతే యోసేపుకి ఈ విషయం తెలిసిందో, గుండె పగిలి పైన కింద అయిపోతున్నప్పుడు పూర్తి లేఖన భాగాలతో, నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టదు,
తన ప్రజలను వారి పాపముల నుండి, అంటే యోసేపుని కూడా, తల్లిని కూడా విడిపించేవాడు, నడిపించేవాడు, కార్యములు చేసేవాడు అని చెప్పి, కాబట్టి ఎప్పుడైతే యోసేపు నిద్ర మేల్కొని అతను ఎప్పుడైతే ఈ యొక్క ఉనికి కలిగి ఉన్నాడో మరియను చేర్చుకున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే ప్రభువునందు ప్రియులారా, మన జీవితాల్లో అక్కడ వాళ్ళు ఏ విధమైన సందర్భంలో వెళ్ళారో, ఏ విధమైన విషయాల్లో వెళ్ళారో మనకు తెలియదు. మరియ విషయంలో 2 సార్లు దేవుడు కల్పించుకున్నాడు. మొట్టమొదటిది తనని భార్యగా చేర్చుకో అని భర్త అయిన యోసేపుతో, తర్వాత తనని తల్లిగా చేర్చుకో అని శిష్యుడైన యోహానుతో. ఈరోజు నీ బాధ్యత ఒకరికి అప్పగిస్తున్నాడు. ఆయన నీ పట్ల చింత కలిగి ఉన్నాడు, ఉద్దేశము కలిగి ఉన్నాడు, సంకల్పం కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను ఒకరి ఇంట చేర్చుటకు, ఒకరికి నిన్ను పోషణకర్తగా నియమించి ఉన్నాడు. కనుక నిన్ను పోషించువాడను నేనే, నిన్ను సంరక్షించువాడను నేనే, నిన్ను నిత్యము కనుపాప వలె కాపాడువాడను నేనే అని దేవుడు వాక్యం విన్న మీకు చెప్తున్నాడు. ఆయన మీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన దర్శనం కోసం ఎదురు చూడగలవా? ఆయన సన్నిధి కోసం ఎదురు చూడగలవా? అయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మితమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి కృపాసహితమైనదిగా యేసు శ్రేష్టమైన నామమున ఈ వాక్యం దీవించి ఆశీర్వదించి నమ్మకమైన చేతులు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.